సాహిత్య సంబురాలు. ఈ ఆలోచన డాక్టర్ చెలికాని గారికి వచ్చింది. వచ్చిన వెంటనే మాకు కూడా చాలా ఆనందం వేసింది. తార్నాకలో ఎంతమంది రచయితలు ఉన్నారు. ఎందుకంటే తార్నాక అనగానే మనకు గుర్తొచ్చేది ఉస్మానియా యూనివర్సిటీ, ఆ పక్కన ఐఐసిటి, ఇఫ్లు, తర్వాత ఎన్ఐఎన్, ఆ తర్వాత సిసిఎంబి, దాదాపు ఇంటలెక్చువల్ పాసిబిలిటీస్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు తార్నాకలో. సో తార్నాక ఖచ్చితంగా ఒక లిటరరీ యాక్టివిటీకి గొప్ప హబ్ అవుతుందని అనుకొని చెలికాని గారు చెప్పిన వెంటనే మేము ఆనందంగా ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశాము. చాలామంది బాగా రెస్పాండ్ అయ్యారు. సో మీ అందరికీ ఒకసారి స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్. ఇంకా వేరే భాషలో ఏమైనా పదాలు ఉంటే కనుక అవి కూడా. యాక్చువల్గా ఇప్పుడు మనం ఈ కమింగ్ సెషన్ ఏంటంటే ఫస్ట్ జ్యోతి ప్రజ్వలనము. దానికి ముందు నేను ఇక్కడ చీఫ్ గెస్ట్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను వేదిక మీదకి. శ్రీ ఓం ప్రకాష్ గారు, జనరల్ సెక్రటరీ, స్కోట్రా, హూ విల్ ఫెసిలిటేట్ ఆథర్స్ విత్ ఫ్లవర్స్. సార్ రండి. ఓం ప్రకాష్ గారు రండి. ఇవాటి చీఫ్ గెస్ట్గా ప్రొఫెసర్ తిరుపతి రావు గారు, స్కోట్రా ప్రెసిడెంట్. అలాగే జలంధర్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ, నాగార్జున నగర్ అసోసియేషన్. శ్రీ పి మోహన్ రావు గారు, ప్రెసిడెంట్, తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్. శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ, తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్. డాక్టర్ టివి రావు గారు, ప్రెసిడెంట్, తార్నాక సీనియర్ సిటిజన్స్ ఫోరం. కుర్చీ నేను తెచ్చుకుంటా. మీ కుర్చీ మీరే తెచ్చుకుంటారా? అదే కాలేజీలో సీట్స్ అయిపోయినాయంటే నేను తెచ్చుకుంటానంటే ఉంది వ్యవహారం. సార్ శ్రీ వినోద్ రెడ్డి గారు ఉన్నారండి. వినోద్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ, సీనియర్ సిటిజన్స్ ఫోరం. శ్రీ జి ప్రసాద్ రావు గారు, ట్రెజరర్. శ్రీమతి ధనలక్ష్మి గారు, స్కోట్రా. రండి రండి. ఇక్కడ సార్ యాక్చువల్గా ఇప్పుడు జ్యోతి ప్రజ్వలనం శ్రీ తిరుమల రావు గారు లీడ్ చేస్తారు. ఒక నిమిషం కూర్చోండి. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే. ఆథర్స్ని ఒక్కొక్కరిని పిలుస్తామండి. మేము అక్కడ కూర్చుంటాము. మీరుండండి సార్, మీరుండండి. సార్ మీరు కూడా ఉండండి. సార్ కూడా ఉండివ్వండి. సార్ మీరు ఇక్కడ ఉండండి, కూర్చోండి. ఒక్కొక్కరిని ఆథర్స్ పిలుస్తాము. మీరు అరేంజ్ చేస్తాము. అందరు అక్కర్లే, ఒకేసారి అందరికి పిలవం. ఒక్కొక్కరిని పిలుస్తాము. ఇన్వైట్. ఒక ఫార్మల్ ఇన్విటేషన్ అండి ఇది. ఆథర్స్కి ఒక ఫార్మల్ ఇన్విటేషన్. మామూలుగా మన ఏమంటుందని తెలుగు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఒక పువ్వు ఇచ్చి ఇన్వైట్ చేస్తున్నాము. పూలు పెడుతున్నాం అనుకోవద్దండి, కేవలం పూలు. మనకు పెట్టారు. పద్మిని బామరాజు గారు వచ్చారండి. పిలుస్తాను సార్ ఒక్కొక్కరిని ఆథర్స్ని. సార్ ఆథర్స్ని ఒక్కొక్కరిని పిలుస్తున్నాము, ఇక్కడికి రావాలి. ఒక 2 minutes మాట్లాడతారు అంతే బిగినింగ్లో. తర్వాత మేము ఒక మిమ్మల్ని పుష్పగుచ్చంతో ఇన్వైట్ చేస్తాం. ఆనందేశి నాగరాజు గారు. సార్ సార్
మాట్లాడిన తర్వాత డాక్టర్ లక్కరాజు నిర్మల గారు. నేనే ఏ రఘుకుమార్ నేనే కడివండి రఘుకుమార్ గారు గెలిచినా పర్లేదు. రేణుక ఆయల గారు. రేణుక గారు. ఆనరింగ్ వికెట్ ఫ్లవర్ ఈటల సమ్మన్న గారు. హలో సార్ కూర్చోండి. ఆదర్శి ఒక నిమిషం మాట్లాడాలని వెళ్ళిపోతారు. అంటే కుర్చీలు ఇవన్నీ 18 కుర్చీలు ఇవన్నీ అవసరం నా ఉద్దేశం. అది తెలుస్తాను సార్, ఒక్కసారి మాట్లాడడానికి తెలుస్తాను. ఇన్విటేషన్ అయిపోయాక తెలుస్తాను సార్. శ్రీమతి పావని శ్రీలత గారు. You are representing that sufficient, more than sufficient. శ్రీ బసరాజు సురేష్ గారు, మంచి పుస్తకం. జెన్నీ గారు కూడా వచ్చినట్లేదు కదా, జెన్నీ గారు కూడా వచ్చినట్లేదు. శ్రీమతి గీతా వేణుగోపాల్ రెడ్డి గారు. డాక్టర్ ఇందూల రాధాకృష్ణ గారు వచ్చారా? ప్రొఫెసర్ పీసపాటి గారు. మేడం లోపల కొంచెం చూపిస్తాను. ప్రొఫెసర్ జహంగీర్ గారు వచ్చారండి. ప్రొఫెసర్ జహంగీర్ గారు. అదే సార్. Good morning to all of you. At the outset, I would like to thank Professor Isa Patni and his wife, the incredible couple who have dragged me into this, who have introduced this organization to me and introduced me to this organization. Not many people know about me, but I always thought that Professor Isa Patni can be qualified to be described as the Renaissance man. He is never at home. He is always working, innovating, and doing things. I retired from Osmania as a professor of political science, and I am proud to say that my students have become vice chancellor, 3 of them now, and I have been associated with the subject of international relations, and my late husband was a professor of English literature. I was asked to bring the books for both of us, which are there on display. Some of those books are for sale, the rest are for just exhibition. And I wish this organization a big success in all that they do. Not just retired people, but people who are also working should be attending this because their future lies in this organization. No, not tired, but then this would be the future of all academics and all professionals. And that is why I think there should be a part of all of us. Thank you very much for inviting me. ఒక్కొక్క ఆటలు పిలుస్తానంటే ఒక 2 minutes. సార్ నమస్తే సార్. జెన్నీ గారు వచ్చారు. రాసి సార్ ఇప్పుడు పిలుస్తాను. ఉంది సార్. అలాగే డాక్టర్ పేరాల సుధాకర్ రావు గారు, డాక్టర్ బెత్ ప్రొఫెసర్. సార్ యు ఆర్ వెల్కమ్ సార్. This is a book and what 2 minutes.
Sir, this is the book and sir has written History of Telugu Kingdoms of Rachakonda and Devarakonda. Sir. Sir, okay, 2 minutes. Oh, I thank you very much. This book I wrote I believe in 2020. This is about our kingdoms of Rachakonda and Devarakonda. I don't know how many people are familiar with that, but this I did some research and I wrote this. And so it is something that's not too far from here, about 2 hours, 2.5 hours drive from here. And maybe the Devarakonda is about 4 hours, 3.5, 4 hours drive. But these kingdoms, I think they ruled for about close to 75 or maybe about over 100 years. And this is after the Kakatiya kingdom. And this is, I would say, the last Telugu kingdom in Telangana. And after that, I don't think we had any, then we came under the jurisdiction of the Muslim kingdom, the Golconda, and later on the Asakas came. And then I don't have to go into the modern history, but this is something, this belongs to the 13th and 14th centuries, and also part of the 15th century. Thank you very much. Thank you. జెన్నీ గారు వచ్చారు సార్, వేదిక మీదకి రండి ఒకసారి. సార్ మెసేజ్ అందరికీ నమస్కారం అలవాట్లేదు, కానీ ఆయన చెప్పారు కాబట్టి ఆయన మాట గౌరవించాలి కాబట్టి 22 ముక్కలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నేను ఇంచుమించుగా ఒక 100 కథల వరకు రాశాను. 2 పుస్తకాలు పుట్టి శ్రీరామ్ యూనివర్సిటీ వరకు ఇచ్చేసాను. ఎక్కువగా మా అమ్మ కథలే ఎక్కువ. ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వల్ల మా అమ్మకి కృతజ్ఞత చెప్పుకుంటూ నాకు ఒక చక్కటి వేదిక దొరికింది. మా అమ్మ చిన్నప్పుడు నాకు నేర్పిన పాఠాలు కానీ, నన్ను తిట్టిన తిట్లు కానీ, నాకు కొట్టిన మొట్టికాయలు కానీ, ఇవన్నీ గుర్తుపెట్టుకుని కొన్ని కథలు రాశాను నేను. మా అమ్మకి పెద్ద చదువుకోలేదు, కానీ గొప్ప ఫైనాన్షియల్ కంట్రోలర్. మా నాన్నగారు ఉంటే చిన్నప్పుడే మమ్మల్ని అందరినీ ఇంచి పెద్ద చేసి ఉన్న కొద్దిపాటి పొలంతో వ్యవసాయం చేస్తూ చక్కగా మమ్మల్ని తీర్చిదిద్దింది. ఇది నేను రాసిన పుస్తకంలో అమ్మ మీదే ఎక్కువ కథలు రాశాను నేను ఈ 2 పుస్తకాలను. నేను ఇక్కడ కారణకాలంలో సెయింట్ జాన్ స్కూల్ వెనకాల నారాయణ ఒలింపియాడ్ స్కూల్ దగ్గర ఉంటాను. మా అమ్మ నాకు చెప్పిన చిన్న కథ చెప్పి నా జీవితంలో కథ ఎంత బాగా ఉపయోగపడిందో చెప్పి ముగిస్తాను. మా అమ్మ నా చిన్నప్పుడు, నేను 10-12 ఏళ్ళు ఉంటాయి, అప్పుడు లడ్డూలు తయారు చేసి తొక్కుడు లడ్డూలు తయారు చేసి ఒక డబ్బాలో పెట్టి గట్టిగా మూత పెట్టి నానాజీని మూత తీరా నీకు లడ్డూలు పెడతాను అని. ఆ మూత నేను రకరకాలుగా కాయిన్ పెట్టి అట్ల కడ పెట్టి 5-6 సార్లు నేను ట్రై చేశాను. అయినా మూత రాలేదు. పెట్టి నాకు నిరుత్సాహం వచ్చింది. ఇంతలోకి మా అన్నయ్య వచ్చాడు. ఒరే జన్ని తీయలేకపోతున్నాడు ఈ మూత, నువ్వు తీరా అంది మా అన్నయ్య తక్కువని ఒక్క టేకులోనే తక్కువ తీసేశాడు. తీస్తే నాకు మా అన్నయ్య చిరంజీవి ఎంతో గొప్ప హీరో వీడు, నేను ఎందుకు పనికిరాని ఏడుపు వచ్చి మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మూత తేలిపోయాను, నేను ఎందుకు పనికి వస్తానమ్మా అని ఏడ్చా. అప్పుడు మా అమ్మది 5-6 సార్లు ఆ డబ్బా మూతని అటు తిప్పి లూజ్ చేసావుగా, 6వసారి కనుక నువ్వు తెలుసుంటే నీకే వచ్చేది, అనవసరంగా అన్నయ్యకి ఛాన్స్ ఇచ్చావు నువ్వు. అది నాకు మనసులో ఎంత బాగా ముద్రపడిపోయిందంటే, నేను ఈసీలో పనిచేస్తున్నప్పుడు నేను ఎంకామ్కి 2-3 సార్లు కట్టి 2-3 సార్లు తేలి 2-3 సార్లు ఏవో షూటింగ్లు అంటే వచ్చి ఇవి చెప్తే మా అమ్మ గుర్తొచ్చింది. 6వసారి ఎంకామ్ పాస్ అయింది. ఆ డబ్బా మూతే నాకు ఆదర్శం. నాకు రాజకీయాలు అంటే పెద్ద ఇష్టం లేదు. ఒకవేళ రాజకీయాల్లోకి దిగితే నా ఎలక్షన్ గుర్తు డబ్బా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్స్ సార్. ఇప్పుడు నేను కొంచెం ఆర్డర్ అటు ఇటు మారుస్తూ ఉంటానండి, ఫర్ ది సేక్ ఆఫ్ దిస్ థింగ్. ప్రొఫెసర్ ఈసపాటి గారు. సార్ సార్ ఠీక్
అంతవరకు కాదండి కొంచెం సరే. శుభోదయం టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. చాలా ఆనందంగా ఉంది వేళ. ఏంటంటే మన కాలనీలో దిస్ ద ఫస్ట్ టైం లిటరసీ ఈవెంట్. అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేటువంటి ఈ ఐడియా రావడమే చాలా గ్రేట్. చిరకాని గారు, మిగతా సభ్యులందరూ అంటే ఏ ఈవెంట్ పెట్టాలన్నా చాలా శ్రమతో కూడిందండి. మేనేజ్మెంట్ ఈజీ కాదు. వై ఐఎమ్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఐఎమ్ ది చైర్మన్ ఆఫ్ ది రాజశేఖర్ కెమిస్ట్రీ, లండన్, సౌత్ ఇండియా. We conduct many events from school level to the doctorate level. Mainly, basically, I am a chemistry professor, specialized in medicinal chemistry. We conduct seminars, lectures, especially మీరు వినే ఉంటారు సమ్మర్ క్యాంప్ మా కమ్యూనిటీ హాల్లో చాలాసార్లు పెడుతూ ఉంటాం. 5 రోజులు 6 రోజులు కూడా హై స్కూల్ పిల్లలకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి. ఈ సందర్భంగా వీఆర్ కండక్టింగ్ ది హ్యాపన్ టు బి ఇంటర్నేషనల్ It of the woman. We are conducting the kitchen chemistry. That probably we'll talk at that time. Now in this connection, I have written 5 books. Because basically being a chemistry man, nowadays మీకు అందరికీ తెలుసు, పిల్లలకి అందరికీ ఎంఎస్సీ అంటారు, ఎంఏ అంటారు, బీటెక్ అంటారు, ఐటీ అంటారు, అందరికీ ఫస్ట్ క్లాసులు అంటారు, 95% అంటారు. కానీ బొరలో ఏముండదు, స్కిల్ డెవలప్మెంట్ ఏముండదు, స్కిల్స్ ఏమి ఉండవండి. అంటే వర్చువల్గా నేను అన్ని కాలేజీలకు ఎట్లా, యూనివర్సిటీకి ఎట్లా, ఈవెన్ ఎంఎస్సీ వాళ్ళకు కూడా అంటే ఇవన్నీ సైన్స్ సబ్జెక్ట్స్ అవనండి, ఇంజనీరింగ్ అవనండి, ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్స్. వై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఆస్కింగ్ ఆల్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గో ఫర్ ద 6 months ప్రాక్టికల్ ట్రైనింగ్. ఏం చేస్తున్నారు ఈ 4 ఏళ్ళు? వాట్ దే ఆర్ డూయింగ్ ఇట్ దర్ కాలేజెస్. వై దే నీడ్ ఎక్స్ట్రా 6 months ట్రైనింగ్? That means lack of skills. ఈ సందర్భంగా because I believe in skills, I believe in practicals. Because I worked in abroad, అమెరికాలో చేశాను, యూకేలో చేశాను. I worked in BITS Pilani also, JNT, ఉస్మానియా, నైఫా. పిల్లలకి ప్రాక్టికల్స్ కావాలనే ఉద్దేశంతో I written a book on practical organic chemistry for MSc, complete comprehensive. Anybody wants to enter into the MSc, they can use that book. I'm happy to tell you, this is 3 years back, we have launched that. SAP applications పోటీలో ఉన్నారండి. ఆల్రెడీ 500 books వెళ్ళిపోయాయి. ఈచ్ లైబ్రరీ అవనండి, యూనివర్సిటీ అవనండి, కాలేజ్ అవనండి, డిపార్ట్మెంట్ దే బై నాట్ 1, 10, 20. I'm proud to say that. Because it took me 15 years to write that book. 15 years, all my experience. Then after seeing that, I got another idea, why can't I write at BSc level? Those who are entering first time to the BSc, especially for organic chemistry, I have written a book and that is I finished in 2 years time. That also is already in the market. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. వెహికల్ నెంబర్ 6336 అట పార్కింగ్ ఏదో అడ్డంగా ఉంది అంటున్నారు. కొంచెం కైండ్లీ ఎవరిదో 6336. And after finishing that also is already in the market 2 years back. The third book, I thought why can't I write the school level and intermediate level? Fun with chemistry practicals. Anybody interested to see that? I brought that one. Yet to be published. Maybe end of this month or next month I'm going to give it to the shop operations. This is the one, why I'm saying this one, you know in the Western countries, birthday naadu, ఇలాంటి బుక్కులు ఇస్తూ ఉంటారు పిల్లలకి. If you read some of the Nobel laureates, they say that my father or my mother gave me this book. I stood in the backyard of my house. I was inspired. ఈ బుక్ ఏమిటంటే ఇది 140 pages. I finished only last week. This containing do it at home. Parents' guidance toti, whatever I do, whenever I go to schools and etc., the same experiments I covered around 190 or something. You can do it because step by step with photos also there. In addition to do that, I thought STEM properly now.
I have given 40 pages science fast. For example, glasses రోడ్డు మీద పెడతాం, ఎందుకు అది ఎలా ఉంటుంది, వాట్ ఈజ్ హైడ్రోజన్ బాంబ్, వాట్ ఈజ్ న్యూట్రాన్ బాంబ్, all these things I have given in 40 pages, the general knowledge. I am happy. And one more book before I finish that, it's my duty. I did my doctorate at the Professor T.R. Sheshadri Iyengar Padma Bhushan and FRS in Delhi University. Why I am saying this gentleman is a poor Brahmin family, studied in Ramakrishna Mission. He born in 1900, February 3rd. Then he came state first. Andhra anta okte undedi. The government sent him to the Nobel laureate Robert Robinson చెప్పి మాంచెస్టర్ యూనివర్సిటీలో he did his PhD. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది స్పార్క్ ఉంటాయి. నేను సాధారణంగా మా స్టూడెంట్స్ మా దగ్గరికి వస్తారు. ఐ గైడెడ్ 15 స్టూడెంట్స్. మనం ప్రాబ్లం ఇవ్వాలి. కానీ మా గురువు గారు ఆయన ప్రాబ్లం ఆయనతో పెట్టుకెళ్ళి ప్రొఫెసర్ రాబిన్సన్తో అన్నారు, సార్ ఐ వాంట్ టు డూ దిస్ వన్, వాట్ ఇస్ ద ప్రాబ్లం అని అడగండి. పువ్వులు ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్. వై దిస్ డిఫరెంట్ కలర్స్? వాట్ ఇస్ ది కెమికల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్? That is the problem. Guru Garu chapter, please go ahead. I have written my book also under my Guru. That's also displayed there. I was happy, to get a page on him. Because of him, I am here. Because of my parents. Thank you for giving me this opportunity. Thank you very much. ఒక ఆయన వచ్చాడు తీస్తున్నాడు వీడియో. శ్రీమతి ఏ రేణుక గారు కొంచెం మీ మెసేజ్ని ఒక 2 minutes మళ్ళీ మాట్లాడుకోవచ్చు, మనం బోర్డు టైం ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు రేణుక అయోల. ముందుగా మహిళలందరికీ మహిళా సంవత్సర దిన సందర్భంగా శుభాకాంక్షలు. మీ అందరికీ మనం లేకపోతే అసలు ప్రపంచమే లేదు అని గర్వంగా చెప్తున్నారు. మనం అందరం ముందు అందుకనే ఉండాలి. సో ఈ తార్నాక సాహిత్య సంబరాలు అనగానే నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో సాహిత్యాన్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారా అనే ఒక సందేహం ఉంటుంది. సో యంగ్స్టర్స్ కూడా వచ్చారు కాబట్టి సో ఐఎమ్ సో వెరీ హ్యాపీ. సో మీరందరూ కూడా సాహిత్యాన్ని చదువుతారనే నమ్మకం ఉంటుంది నాకు. అండ్ బేసిక్గా నేను పొయిట్రీ రాస్తాను ఎక్కువగాను. నేను తీసుకున్న సబ్జెక్ట్స్ కూడాను ఏంటంటే ఇది మూడవ మనిషి అని మన హిజ్రాల రాసింది యుద్ధ కావ్యం ఇది. అండ్ ఇంకొకటి ఎర్రమట్టి గాజు, వృధా ఒక అన్వేషణ, కుంతి యొక్క ఆవేదన అంతా దీంట్లో నేను చెప్పాను. నాకు కావాల్సినందుకు. అండ్ ఇది మూడవ మనిషిని టిఎస్ చంద్రమౌళి గారు అనువాదం చేశారు. నా దగ్గర కాపీస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఎంతవరకు ఎందుకు తీసుకొచ్చాను. వన్స్ అగైన్ తార్నాక సాహిత్య సంబరానికి అభినందన తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అందరికీ నమస్కారం. నేను పవని శ్రీలత ప్రసాద్ గారిని రిప్రజెంట్ చేస్తున్నా. ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ యోర్స్. బేసికలీ డిప్లొమా ఇంకా సర్టిఫికేట్ కోర్స్ బుక్స్ రాశారు. షీజ్ అన్ ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. ఇక్కడ అభినయ్ కూచిపూడి కళాక్షేత్రం మీ అందరికీ తెలుసు. అక్కడ ఆల్మోస్ట్ 350 స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్. అండ్ దిస్ ఇస్ టు ఫైన్ ఆర్ట్స్ని ఇంకా పెంపొందించడానికి. అండ్ ఫైన్ ఆర్ట్స్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, అకాడమిక్ గా కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకు ఈ బుక్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఇఫ్ సమ్మన్ ఇస్ పర్సూయింగ్ దిస్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు టేక్ అ లుక్ ఎట్ ద బుక్స్ అండ్ థ్యాంక్ యూ. ఈటల సమ్మన్న గారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి వచ్చినటువంటి మహిళలకు ముందుగా మహిళా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే తార్నాక
లిటరరీ సంబరాలకు ఆ థాటే చాలా నన్ను ఇన్స్పైర్ చేసింది. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటిది కొత్త ఒక ఇన్నోవేటివ్ థింకింగ్, అది కూడా తార్నాకలో దాదాపు నాకు ఒక 50 సురేష్ గారు మా వైస్ ఛాన్సలర్, హార్బర్ వైస్ ఛాన్సలర్, మాకంతా ఒక ఫ్యామిలీ అనుబంధం. మళ్ళీ అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎంతోమంది, రామకిషోర్, తర్వాత అత్యంత ఆత్మీయులైనటువంటి పీస్పాటి గారు నాకు పరిచయం కావడం కూడా నా జీవితంలో ఒక గొప్ప బాధ్యత. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు తన ద్వారా చేయడం జరుగుతుంది కెమిస్ట్రీకి. ఆయన లేకుంటే కొన్ని ప్రోగ్రామ్స్ నేను ఆర్గనైజ్ కూడా చేయలేను. నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా నాకు ఇది లిటరరీ అనేటువంటిది నాకు నిజంగా ప్రొఫెషనల్లీ నాకు అంతగా లేదు. ఇక్కడ సూర్యప్రకాష్ గారు ఉన్నారు, రామ్ కిషోర్కు నాకు కామన్గా శ్రీనివాస్ శాస్త్రి గారు అని ఉండేవారు. మేమందరం శ్రీనివాస్ శాస్త్రి గారు నేను ఒకే ఫ్లోర్లో ఒకే దగ్గర ఉంటున్నప్పుడు నేను రాసినటువంటి రచనలన్నీ తీసుకొని ఇవన్నీ కంపైల్ చేసి ఒక బుక్గా వేద్దామని అన్నారు మహానుభావులు. ఆయన ఇప్పుడు స్వర్గస్థులైనారు. అలా మొదలైనటువంటి ప్రయాణం అంటే 2014లో స్టార్ట్ అయింది. అలాంటి ప్రయాణం ఎవ్రీ ఇయర్ ఒకటి. నేను మా బాబు స్టేట్స్లో చనిపోయి ఒక 18 ఏళ్ళు అయింది. తన పేరు మీద ఒక పబ్లిషర్ అంటే వాళ్ళది ఒకటి, అప్పటి వరకు ఉగాది పబ్లిషర్స్ స్టార్ట్ కాలేదు. నేను నన్నే ఎందుకు నిశాంత్ పబ్లిషర్స్ అని పెట్టి ఒక బుక్కులు వేద్దామని ఆయన మహానుభావుడు ఇచ్చినటువంటి సలహాతోనే నేనేవో పుస్తకాలు రాసినా. నాకు తెలుగు మీద అంత అవగాహన ఏం లేదు, కానీ స్పందన ఉన్నది. ఆ స్పందన ఆధారంగా దాదాపు 11 పుస్తకాలు వచ్చాయి. ఒక 2 పుస్తకాల అనువాదము, ఒకటి ఇంగ్లీష్లోకి శైలజ మిత్ర గారు చేశారు, ఇంకొకటి కన్నడంలోకి అనంతమూర్తి ఫేమస్. అది నాకున్నటువంటి అనుభవాల ఆధారంగా చేశాను. ఇంకా చాలా ఆనందంగా ఉంది నాకు. అవి మీకు కొన్ని పాంప్లెట్స్ వివిధ సందర్భాల్లో రాసినటువంటి పాంప్లెట్స్ ఫ్రీగా అక్కడ పెట్టాను. నారాయణ రెడ్డి గారు, బాలసుబ్రహ్మణ్యం, స్టీఫెన్ హాకింగ్ ఇలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు మా స్పందన తెలియదు. ఆ పాంప్లెట్స్ ఉపకంగా అక్కడ ఉన్నాయి, ఫ్రీగా ఉంటాయి. మీరు అవన్నీ తీసుకొని చదవండి టైం ఉంటే. నేను ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యాను. తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో. తిరుపతిరావు గారు మాకు కూడా ఒక ఫ్యామిలీ అనుబంధం ఉంది. చాలా వాళ్ళ అన్నగారి దగ్గర నుండి మా తమ్ముడి గారి దగ్గర ఇక్కడ నాకు అందరూ చాలా వరకు ఒక 50-60% నాకు చాలా అనుబంధం ఉన్నటువంటి వాళ్ళని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సూర్యప్రకాష్ గారు ఇప్పుడే వచ్చారు. వాళ్ళ మేడం కూడా గైనకాలజిస్ట్, చాలా సర్వీసెస్ చేస్తున్నారు. ఇందులో ఈ లిటరరీ అనే కాకుండా సర్వీస్ ఇన్స్టిట్యూషన్స్ అది ఉన్నటువంటి వాళ్ళు అదయ్యారు. తర్వాత తార్నాక స్ప్రైడింగ్ లైట్ ద్వారా నాకు రఘు గారు, తర్వాత తన రాలేదు అలా ఝాన్సీ, వీళ్ళ ద్వారా పరిచయం అయితే నేనేన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఏది మోడర్న్ అదే కమ్యూనికేషన్ నాకు అవి రావు. కాబట్టి వాళ్ళది ఏదో నడుస్తుంది, దాంతో నేను డిటాచ్ అయిపోయాను. నాకు ఈమెయిలే లేదు, నాకు ఈమెయిల్ చూసుకోవడమే తెలియదు కనుక వాళ్ళని మిస్ అవుతున్నా. నేను మళ్ళీ ఇలాంటి కార్యక్రమం ద్వారా వాళ్ళని కలుసుకునేటువంటి అవకాశం కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆర్గనైజర్స్ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు నా దగ్గర ఉన్నటువంటి పాంప్లెట్స్ కానీ బుక్స్ కానీ అన్ని ఫ్రీ, మీకు నచ్చితే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నాగరాజ్ గారు తను తాను ఇంట్రడ్యూస్ చేస్తారు. అట్లా ఇది పాస్ వచ్చి ఆ ఈవెంట్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. మనకి ఇంగ్లీష్ ఇది అయిన తర్వాత ఈ పరిచయాలు అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకెంత అయితే 2 అయితే ఒకసారి అంటున్నాను ఇక్కడే. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ తార్నాక సాహిత్య సంబరాలకు మూల కారణం ఈ ఐడియాకి బ్రెయిన్ చైల్డ్ మన చెలికాన్ రావు గారు. ఆయన ఇన్స్పైర్ చేసి తీసుకొచ్చిన ఐడియా. దాని నుంచి మేమందరం రవికుమార్ కానివ్వండి, ఇక్కడ అసోసియేషన్లు చాలా ఉన్నాయి, మనం చూసాము. ఇంత గ్రాండ్గా ఇంత పెద్ద ఎత్తున జరగడానికి ఏంటంటే ఆయన తీసుకొచ్చిన ఐడియాని కార్యరూపంలో పెట్టడానికి వీళ్ళందరూ సహకరించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలో సాహితీవేత్తలకు కానీ రచయితలకు కానీ గౌరవం ఇవ్వడం అనేది చాలా అద్దు అన్నమాట.
అది చాలా మంది పట్టించుకోరు. చదువు ఎందుకు, పుస్తకాలు ఎందుకు రాస్తారు ఎందుకని అనుకుంటారు. బేసిక్గా నేను ఎందుకు రాస్తానో మీకు చెప్తాను నేను. ఎందుకంటే ఒక్కటే ముక్క చెప్పాలంటే రాయకుండా ఉండలేను కాబట్టి. అది మన కంపల్సరీ అనమాట. చాలామంది ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న కథ చెప్తాను మీకు. చాలామందికి క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో శాతకర్ణి రాజు ఉండేవాడు. అతనికి సంస్కృతం రాదు. ఆయన భార్యను పెద్ద సంస్కృత పండితురాలు. ఆయన స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తున్నప్పుడు ఒకసారి ఆమె లడ్డూల వెంట విసిరినప్పుడు ఈయనకు తెలుసు మోదక ఇస్తారయ్యా అని అంటారు. అంటే లడ్డూలు నా మీద విసిరకపోయి ఆయన మోదకం అంటే సంతోషం అని ఇంకొక అర్థం చేసుకొని ఏదో అంటాడు ఆయన. ఆమె నవ్వుతుంది. నవ్వగానే ఆయన చిన్నతనం అనిపిస్తుంది. అనిపించి నాకు 1 నెలలో సంస్కృత పండితులు ఎవరు చేస్తారో వాళ్ళు అడిగింది ఇస్తానంటాడు. అంటే శర్మవర్మ అని అతను మంత్రుడు, అతను నేర్పిస్తానంటాడు. అదే ఆస్థానంలో గుణాఢ్యుడు అనే పండితుడు ఉంటాడు. అతను అంటాడు సంస్కృతం మామూలు భాష కాదు, అది 1 నెల నేర్పించడం ఇంపార్టెంట్ సాధ్యం కాదు అని అంటాడు. ఇద్దరు పందెం వేసుకుంటారు. ఒకవేళ నేర్పిస్తే నేను మొత్తం సన్యాసం తీసుకొని అసలు ఏ భాష మాట్లాడను, తెలుగు సంస్కృతం ఏది మాట్లాడను, అడవిలోకి వెళ్ళిపోతాను. దాంతో అతను 1 మంత్లో నేర్పించేస్తాడు రాజుకు మొత్తం సంస్కృతం అంతా. ఇలా గతి లేక ఇక మొత్తం భాషను వదిలేసి అడవిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అతను అక్కడ అడవిలో అబ్జర్వ్ చేసిన తర్వాత అతను పైశాచి భాష నేర్చుకొని ఆ భాషలో బృహత్ కథ అనే ఒక ఉత్తమ గ్రంథాన్ని రాశాడు. బృహత్ కథ అది ప్రపంచవ్యాప్తంగా సాహిత్యంలో పెద్ద కథ, అది చాలా గొప్ప కథ అనమాట. బృహత్ కథ అని రాసిన తర్వాత రాజు పంపుతాడు. అది పంపితే రాజు చూసి ఇదేం భాష, పైశాచిక భాష, పనికిమాల భాష, ఎవడు చదువుతాడు, దీన్ని పడేసేయండి అంట. అంటే అతను పోయి ఇచ్చేస్తారు. ఇచ్చేసి అతను ఏం చేస్తాడంటే ఒక్కొక్క కథను చదువుతూ అడవిలో మంటలకు ఆహుతి చేస్తాడు. చేస్తే చుట్టుపక్కల ఉన్న అడవిలో ఉన్న ఆది మానవులు కానీ వాళ్ళు కానీ జంతువులు వచ్చి ఆ కథలను వింటూ ఏడుస్తాయి. రాజుకి విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చి మిగిలిపోయిన కథలు తీసుకుని అతను బృహత్గా ప్రచురిస్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఒక రచయిత ఎందుకు రాస్తాడంటే అతను రాయడం వరకే అతని బాధ్యత. అది సమాజానికి ఉపయోగపడుతుందా లేదా సమాజమే నిర్ణయించుకోవాలి. వాని బాధ్యత అందరితో అయిపోయింది. అది పనికొస్తా లేదా అనేది చూసుకోవాలి. అదే ఉద్దేశంతో నేను రాసిన పుస్తకాలన్నీ కూడా నాకు ఇది పనికొస్తుంది, ఇది సమాజానికి తెలియాలన్న వాటిని రాశాను. ఉదాహరణ నేను ఫస్ట్ రాసిన పుస్తకము అమెరికన్ స్వాతంత్ర పోరాట యోధుడు థామస్ పెయినీ. అతను స్వాతంత్రం కోసం ఫైట్ చేశాడు. ఆన్ లిబర్టీ అనే ఒక చిన్న పుస్తకం రాశాడు. అంటే స్వేచ్ఛ యొక్క ఆవశ్యకత ఏంది, సమాజంలో స్వేచ్ఛ ఎందుకు ఉండాలి, అది చాలామంది ఫ్రెంచ్ మన భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసే వాళ్ళు కూడా స్ఫూర్తించింది. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. తర్వాత నేను మన సంస్కృతి, మన సాహిత్యము, మన సమాజం, మన చరిత్ర గురించి మనకే తెలియదు, బయటి వాళ్ళు మనకు నేర్పించారు. ఉదాహరణకు మన భాష తెలుగు భాష, కానీ దానికి మనకు నిఘంటువుని తయారు చేసింది బ్రౌన్, మన వాళ్ళు తయారు చేయాలి. అట్లాగే మన చరిత్రలో మనకు చాలా మంది తెలుసు. గ్రామ దేవతల్లో ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ వీళ్ళందరూ తెలుసు. కానీ చాలా మంది వీళ్ళు ఎవరు అనేది తెలియదు. ఎవరో చేసుకుంటున్నారు, అది ఎవరో అది మనకు హిందూ ధర్మంలో భాగం కాదు అట్లా ఉంటారు. కానీ వీటి వెనుక ఉన్న చరిత్ర ఏందనేది హెన్రీ వైట్హెడ్ అనే అతను మన స్వాతంత్రం రాక పూర్వమే మన దక్షిణ భారతదేశం అంతా తిరిగి గ్రామాలు తిరిగి తాళపత్ర గ్రంథాలు సేకరించి అతను గ్రామదేవత చరిత్ర అంతా రాశాడు. విలేజ్ గాడ్స్ ఆఫ్ సౌత్ ఇండియన్. అది నేను ఒక లైబ్రరీలో చదివి అతను బయటకి ఇవ్వలే పుస్తకం. ఇవ్వకపోతే నేను అక్కడిదక్కడే కూర్చొని ట్రాన్స్లేట్ చేసి దాన్ని పబ్లిష్ చేశాను. అదొక పుస్తకం. అట్లాగే నేను చదివినప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే అతను మీకు తెలుసు, ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్. అతను మతం మీద సైకో అనాలిసిస్ మనోవిశ్లేషణాత్మక పరిశోధన చేసి ఫ్యూచర్ ఆఫ్ అన్ ఇల్యూషన్ అనే పుస్తకం రాశాడు. అంటే మతంది సైకాలజీ ఏముంటుంది, ఎందుకు మనిషి మతం వైపు మల్లుతాడు, అంటే చిన్నతనంలో మనిషి తల్లిదండ్రుల ఆశలు లేని బతకలేడు, తప్పనిసరిగా అతను గైడెన్స్ అవసరం. మతం కూడా మానవ జాతికి అంతే విలువైనదని చెప్పాడు. అతని చిన్నతనం అంటే మనిషి అజ్ఞానంలో ఉన్నప్పుడు, తెలియనితనం ఉన్నప్పుడు, అతనికి అశక్తుగా ఉన్నప్పుడు దానికి అతను ఊరటనిచ్చి ముందుకు తీసుకెళ్లేది మతము. అంతవరకే దాని పాత్ర. మనిషి రీజనింగ్ వచ్చి సైన్స్కి అంత జరిగినప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే దీని తర్వాత ఇటువంటి సంబంధించిన వేరే పుస్తకాలు, ఆధునిక విజ్ఞాన శాస్త్రము, తాత్విక అంతరార్థాలు అనే పుస్తకం రాశాను. తర్వాత భారతదేశ చరిత్ర సంస్కృతిల మీద అధ్యయనం చేసి చరితార్థం అనే పుస్తకంలో మన కాశ్మీర్ చరిత్రని, తెలంగాణ చరిత్రని, 200 సంవత్సరాల తెలంగాణ చరిత్రని, అట్లాగే చాలా విషయాలు కౌటిల్య అర్థశాస్త్ర కాలంలో, బౌద్ధ జాతక కథల కాలంలో మన భారతదేశము సమాజం ఎట్లా ఉండే, కుల వ్యవస్థ ఎట్లా ఉండే, ఆర్థిక వ్యవస్థ ఉండే, దీన్ని రాశాను. చివరగా ఈ మధ్య నేను 2 పుస్తకాలు, చరితార్థము, అలాగే హమీద్ దల్వాయ్ అనే ఒక ముస్లిం సంస్కర్త మేధావి
లౌకికవాద మేధావి అయిన ముస్లిం పాలిటిక్స్ ఇన్ సెక్యులర్ ఇండియా అనే పుస్తకం రాశాడు. చాలా మంచి పుస్తకం అది. దాన్ని నేను తెలుగులోకి అనువదించాను. అంటే ముస్లిం రాజకీయాలు, లౌకిక భారతదేశంలో ముస్లిం రాజకీయాలు. ఆయన చెప్పిన థీమ్ ఏంటంటే ఇప్పటికీ మనకు ఇప్పుడున్న సమాజంలో బాగా పనికొస్తుంది. మన దేశంలో లౌకికవాదం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఒక మతతత్వంని మాత్రమే లౌకికవాదం అనుకుంటారు. అట్లా కాదు, అన్ని రకాల మతతత్వాలకు వ్యతిరేకంగా మనం ఫైట్ చేయాలి. అప్పుడే మతత్వం అవుతుంది. అందులో మెజార్టీ మతత్వము, మైనార్టీ మతత్వం అనేది తీసుకురాకుండా ఆ అన్ని మతతత్వాలు సమాజానికి, లౌకిక సమాజానికి అంతే డేంజర్ అని మనం ముందుకు వెళ్ళాలని చెప్పాడు. అందుకోసం అన్ని మతాలలో సంస్కరణలు తేవాలి, లౌకికవాదం వరకు వెళ్ళాలి, మతాన్ని రాజకీయాల నుంచి దూరం చేయాలి. మతం సమాజం, పౌర సమాజం లోపల మతానికి ఎటువంటి స్థానం, వ్యక్తిగతంగా ఉండాలి మతం అని తను చెప్పాడండి. ఈ పుస్తకాలను నేను పబ్లిష్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తీసుకోవచ్చు. స్టాల్ కూడా ఇక్కడ ఉన్నది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటే మిగిలిపోయింది ఒకటి, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు నా పేరు అవధానం రఘుకుమార్ అండి. వృత్తిరీత్యా నేను న్యాయవాదిని. ఈ న్యాయవాది అవతారం ఎక్కక ముందు నేను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్లో జూనియర్ టెలికామ్ ఆఫీసర్గా, సబ్ డివిజన్ ఆఫీసర్గా, లా ఆఫీసర్గా 3 పొజిషన్స్ హోల్డ్ చేశాను. ఆ సందర్భంలో ఒక 10-15 ఏళ్ల పాటు ట్రేడ్ యూనియన్ యాక్టివిటీలో కూడా ఉన్నాను. సో నా మీద లెఫ్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఈ లీగల్ ప్రొఫెషన్ సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ట్రేడ్ యూనియన్ యాక్టివిటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బట్ లా ఆఫీసర్గా పనిచేశాను కాబట్టి నేను నాకు చాలా ఇంపార్టెంట్, చాలా ప్రియమైన సబ్జెక్ట్. నాకు ముఖ్యంగా లీగల్ థియరీ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఇది కాకుండా 1914-15 ఆ ప్రాంతాలలో సోషల్ మీడియాలో గాంధీ గురించి వస్తున్నటువంటి విమర్శ, లేకపోతే వాటిని ఎందుకు వస్తుంది అని అర్థం చేసుకునే ప్రయత్నంలో నేను 2015 నుంచి గాంధీని తిరిగి చదవడం మొదలుపెట్టాను. ఆ సందర్భంగా నేను గాంధీ ఏ హోప్ ఇన్ డిస్పైర్ అనే ఒక పుస్తకం రాశాను. అది నా అక్కడ పుస్తకం దీంట్లో స్టాల్లో ఉంది. అలాగే అంతర్వేది అనే పేరుతో 2 తెలుగు కవితా సంకలనాలు చేశాను. అయితే 2వ వాల్యూమ్ ఇప్పుడు లేదు నా దగ్గర, మొదటి వాల్యూమ్ మాత్రమే ఉంది. అలాగే గ్రోపింగ్ ఇన్ ద డార్క్ అంటే ఒక చీకటిలో వెతుకులాట, జ్ఞానం లేనటువంటి ఒక అజ్ఞాన స్థితిలో వెతుకులాట అనేటువంటి గ్రోపింగ్ ఇన్ ద డార్క్నెస్ అని ఒక ఇంగ్లీష్ పోయిటరీ వేశాను. అలాగే నాకు చాలా ఫేవరెట్, నాకు చాలా అత్యంత ఇష్టమైనటువంటి రాజకీయ నాయకుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా. రామ్ మనోహర్ లోహియా మీద నేను రీవిజిటింగ్ రామ్ మనోహర్ లోహియా ఆల్టర్నేటివ్ సోషలిజం అని, ఛాలెంజెస్ టు ఆల్టర్నేటివ్ సోషలిజం అని ఒక పుస్తకం రాశాను. అలాగే మా నాన్న చనిపోయిన ఒక 10 ఏళ్ల తర్వాత నాలో ఒక రీథింకింగ్ స్టార్ట్ అయింది. దాని సందర్భంగా నేను మా నాన్న అమ్మలని, అంటే అమ్మ నాన్న ఇద్దరు గుర్తు చేసుకుంటూ ఆశ్రమము ఆధునికత అంటే వాళ్ళేమో సాంప్రదాయాన్ని ప్రజెంట్ చేస్తుంటే నేను ఆధునికత ప్రజెంట్ చేశాను. ఆ డైలాగ్ మా ఇంట్లో ఎలా జరిగింది, ఆ సంఘర్షణ ఎలా జరిగింది, హౌ దట్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ మీ అండ్ మై పేరెంట్స్ హూ రిప్రజెంట్ సాంప్రదాయ ట్రెడిషనల్ వాల్యూస్ అండ్ ఐ రిప్రజెంటెడ్ రెబెల్ అండ్ లెఫ్ట్ వాల్యూస్. సో ఈ సంఘర్షణ చెప్పడానికి ఆశ్రమము ఆధునికత అనే పుస్తకం రాశాను. అది కాకుండా నేను గత 5 ఏళ్లుగా సదరన్ స్ప్రింగ్స్ పబ్లిషర్స్ అని చెప్పేసి ఈ లోహియన్ సాహిత్యాన్ని, లోహియన్ సోషలిజాన్ని తెలుగులో స్ప్రెడ్ చేయడానికి వాళ్ళ మీద, అంటే సోషలిస్టులు, ఇండియన్ సోషలిస్టుల మీద సిరీస్ ఆఫ్ బుక్స్ వేస్తున్నాము. అందులో మధులిమాయే, మధుదండావతి మీద ఒక పుస్తకము, అలాగే సోషలిస్ట్ థింకర్స్ మీద కొంతమంది రాసినటువంటి రిఫ్లెక్షన్స్, ఇవన్నీ కూడా మేము పబ్లిష్ చేశాము. ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. స్టాల్ చూడొచ్చు, మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. జస్ట్ నో ఇష్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక 20 minutes బ్రేక్ తీసుకొని ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనము ఒక వాళ్ళందరినీ, ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళందరినీ ధనలక్ష్మి గారు కూర్చొని వారిని పూలతో ఇన్వైట్ చేస్తారు. ధనలక్ష్మి గారు ఇది తీసుకోండి. ధనలక్ష్మి గారు ముందు మేడంని మీరు ఇన్వైట్ చేయాలి సార్. మేడంని మీరు ఇన్వైట్ చేశారా సార్?
మీ ఒక 20 minutes మీ లేడీ ఫ్రెండ్స్ అందరూ సో ఇది అయిపోయిన వెంటనే ఈ కార్యక్రమం కవిత్వాన్ని తెలుగులోకి అనువదించారు ఆయన. సో ఆ పుస్తకం యొక్క లాంచింగ్ సెషన్ నడుస్తుంది. మేడం మైక్ తీసుకోండి I was also supposed to speak about the books. Professor Pisapati had told me to bring the publications as well as books for sale. Now, what happens is, since I am not a scientist, I am from arts and social sciences, our books deal with contemporary international relations. They are basically politics. Books are about America, literature, there is a book of poems. There are books on D.H. Lawrence and Shakespeare and American studies. Then there are books on Indian federalism, India's foreign policy, Indian Ocean, and many other books. Those of you who are interested can come back and talk. Thank you. అందరిని ఇన్వైట్ చేసి ఒక్కొక్క ఫ్లవర్ సెషన్ ఉంటుంది ఇక్కడ. ప్లీజ్ తీసుకోండి. Hello. అయ్యా Hello. Good afternoon, everyone. ఇక్కడికి ఈరోజు లిటరరీ ఫెయిర్కి అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా మా శుభాకాంక్షలు. అదేవిధంగా వచ్చినటువంటి మహిళలందరూ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వీక్ సందర్భంగా ఈ గ్రూప్ అందరికి, మా మహిళా గ్రూప్ అందరికి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది మేము ఈ లిటరరీ ఫెస్టివల్లో దాంతో కనెక్ట్ అయిపోయి కుకింగ్ కెమిస్ట్రీ అనేటటువంటి ఒక సబ్జెక్ట్ గా తీసుకొని దాన్ని ఆ విధంగా మేము అరేంజ్ చేయడం జరుగుతున్నది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. అందరూ హ్యాపీగా ఉండాలంటే, హెల్తీగా ఉండాలంటే హెల్తీ ఫుడ్, అదేవిధంగా ఆర్గానిక్ ఫుడ్ లాంటివి ఉంటే అందరూ హెల్తీగా ఉంటాము. అదేవిధంగా బుక్ రీడింగ్ అనేది మెంటల్గా, ఎమోషనల్గా మనం హెల్తీగా ఉండటానికి అవి తోడ్పడతాయి. ఇవన్నీ కూడా చాలా గ్రేట్ ఆపర్చునిటీ వీఆర్ హ్యావింగ్ టుడే. సో మా గ్రూప్ మహిళలందరినీ ఆహ్వానిస్తూ ఈ సందర్భంగా వచ్చి వాళ్ళు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మా ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సంధ్య ఇస్తాం. నాగార్జున నగర్ తను సంధ్యారాణి, ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. సో ఆ విధంగా మెంబర్స్ని కాల్ చేస్తాను. రజని, సుజాత, శశికళ, మల్లేశ్వరి, మిసెస్ సీత, రజని, శేషురావు మేడం, సభా మేడం తీసుకో. జంప్ చేసే పోయి ఆమె యంగ్ స్వప్న హిమచందన అండ్ స్వప్న. These two are our judges and These two are our judges. from NIM. Young and energetic judges we have today. With a big round of applause. And మా ప్రొఫెసర్ గంపకరావు గారికి, జలంధర్ గారికి, అదేవిధంగా మా ప్రసాద్ గారికి,
నేను ఓం ప్రకాష్ గారు మా గురువు గారు ఈ సొసైటీస్లో గర్ల్స్ ఉమెన్ ఏదైతే బయట మా టీవీ రావు గారు వారికి మా ఓకే థ్యాంక్ యూ రఘుకుమార్ గారు. ఏం చెప్పాలి మీకు? థ్యాంక్స్. హలో నమస్కారం అండి అందరికి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఈ రోజు వచ్చినందుకు దయచేసి అందరూ ఒకసారి చైర్స్ పైన కూర్చుంటే we would like to make some announcements and regarding Women's Day. Happy Women's Day to you all. And I would like to thank Nagarjuna Nagar Community Association for giving the Tanaka Women Welfare Association for a wonderful opportunity to celebrate the cooking contest in this regarding Women's Day. Thank you Professor Tirupati Rao Garu, General Secretary Jalandhar Reddy Garu, Prasad Rao Garu, Om Prakash Garu, and for all the EC members and the members of the Nagarjuna Nagar Welfare Association. Thank you so much for coming forward and giving us this opportunity. Once again, every time Women's Day అన్నప్పుడు అందరూ లేడీస్ మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు I want to do something different. Are you all ready? No, with full energy and I hope you all had breakfast and extra snacks are waiting over there. So with full energy, everybody please do that. Are you all ready here? Everybody, are you all here to celebrate the Women's Day here? All the ladies and gentlemen? Okay. ఈ రోజు నాకు అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ కమ్ ఫార్వర్డ్ టాక్ అబౌట్ సంథింగ్ అబౌట్ ఉమెన్స్ డే. లేడీస్ మాట్లాడుతున్నారు కదండి, జెంట్స్ నుంచి వినాలా మనం ఉమెన్స్ డే గురించి. yes I see a very sportive person coming forward. Ready Veerao garu, please sir, please give him a big round of applause because behind every woman there is a man. So అందుకే men should speak about the women. ఎప్పుడు లేడీస్ మనం ఎన్నో we see so many courts, so many programs going around the city and around the world, but జెంట్స్ గురించి జెంట్స్ ను వింటే అది మనకి ఇంకా ఒక ఎంకరేజ్మెంట్ and recognizing the women. So that is what, please everybody please come forward like TV Rao garu sir, please come forward. ఏమన్నా చెప్పాలా? చెప్తా. ఓకే నైస్. ఒక్క నిమిషం. మేడం పిలిచారు, అందరూ తెలిచారు, మీరు అందరూ కూడా వచ్చారు, బాగుంది, సంతోషం. ఈ ఉమెన్ గురించి చెప్పాలంటే ఈ ఉమెన్స్ డే ఈ 4 రోజుల్లో 10 ఏళ్ల క్రితం దాకా కూడా ఆడవాళ్ళు పెట్టుకుని మగవాళ్ళని తిట్టుకోవడమే ప్రోగ్రామ్ ఉండేది ఒకప్పుడు. నిజమే. అయితే ఏంటంటే రీసెంట్ గా మంచి ట్రెండ్ స్టార్ట్ అయింది, మగవాళ్ళు కూడా పిలవడము, ఈ అభివృద్ధిలో వాళ్ళు బాగా చేసుకోవడం. నేనేదో క్యాజువల్ గా చెప్పాను అనుకోకండి, ఇది చాలా సీరియస్ అబ్జర్వేషన్. నేను క్యాజువల్ గా చెప్పినప్పుడు ఈ సీరియస్ అబ్జర్వేషన్. అందరినీ పిలవండి, అందరు కలవండి, 2 జనరేషన్ అర్థం చేసుకునేటట్టు మీ పిల్లలు పెంచేటప్పుడు కూడా ఈ తత్వాన్ని బోధించండి. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, ఇందువల్ల నేను ఎక్కువ మాట్లాడను. ఇదే నేను మొదలు ఒక పాయింట్ చెప్పాను, అది మీ తలకెక్కితే చాలు, ఇక మీరు వెనక్కి చూసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. తిరుపతి రావు గారు, మీరు ఏమైనా 2 sentences అబౌట్ ఉమెన్స్ డే సార్? సార్ ఓన్లీ 2 minutes. So, on the occasion of International Women's Day, let me convey hearty greetings to all. And I'm happy, the women have come forward to organize our association with Tarnaka. They have come forward to organize this program here. And Dhanalakshmi garu ganiyandi, Migata General Secretary, అందరూ కూడా దే ఆర్ వెరీ యాక్టివ్. మామూలుగా అయితే చాలా పెద్ద ప్రోగ్రామ్ చేస్తారు లాస్ట్ ఇయర్. I think this year is a different way they are organizing. So I'm happy to participate in this program. I once again wish you all the best. Thank you. Thank you, sir. Hello. Thank you. మాట్లాడుతున్నాను సార్ వాళ్ళు తర్వాత మాట్లాడతారండి. సార్ ప్రోగ్రామ్ ఉన్నారు, తప్పకుండా ఇస్తానండి ఛాన్స్. థ్యాంక్ యూ సంధ్య సార్. ప్రొఫెసర్ తిరుపతి రావు గారు, యూ హ్యావ్ గివెన్ ఎ గుడ్ మెసేజ్ ఫర్ అవర్ లేడీస్ అండ్ అదర్ యాక్టివిటీస్. థ్యాంక్ యూ మాట్లాడుకోవడానికి చాలా టైం ఉందండి. మనం మాట్లాడుకోవడానికి కంగారేం లేదు, మనం ఎక్కడికి పరిగెత్తట్లేదు. ఇంకా సాయంకాలం దాకా ఇక్కడే ఉంటాం, ఈవినింగ్ 5 దాకా. ఈవినింగ్ 5 దాకా ఇక్కడే ఉంటాం మనం.
ఎక్కడికి ఎవరు వెళ్ళటం లేదు, అందరం మాట్లాడుకుంటాం. సార్ అక్కడ మైక్ తీసుకుంటాం. మైక్ తీసుకుంటాం. Hello friends, first of all I would like to thank you for calling me and facilitating and displaying my book on coastal groundwater systems. These days groundwater is very important, but at the same time it is neglected. The government is aware of all the problems and they are trying to implement as far as possible, but hardly anything is done to replenish and protect the water resources in our country. So in this context, I have written a book on hydrology of coastal deltas. You know, most of the people, what is a delta? We have a coastline running about 750 kilometers, starting from West Bengal to the coastal Gujarat. All the coastal line is filled with deltas, which is a potential landscape for water resources. At the same time, since the deltas are adjoining the oceans, there is a threat of saline water intrusion, and at the same time, there is a great development of aquafarms. These aquafarms, that is what you call prawn industry and other things coming up. This is simultaneously fed with fertilizers and pesticides, causing lot of pollution to the fresh groundwater resources. So it is time for us to really protect it from the dangers that are coming up from the aquafarms, fertilizer units, pesticides development, and at the same time the development of industries also, because the potential water resources are available. In this context, I have written the book on Indian coastal hydrology. What are the problems that are coming and threatening? How to protect these things in time. The people who are interested to have a look at this book and ask me questions, I will be happy to answer. Thank you so much. ఇది ఇంట్రొడక్షన్ మాత్రమే సార్, ఓన్లీ బ్రీఫ్ ఇంట్రొడక్షన్. తర్వాత వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్, వీ కెన్ ఫర్దర్ డిస్కస్ ఆల్సో. అండ్ ఇన్ఫాక్ట్ దెర్ ఆర్ సెవరల్ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఫ్రమ్ audience also. They may also will be likely to speak for some time. So we will accommodate everybody. There is absolutely no problem. So sir, now the session starts, a different session starts now. We are having a book launch session, and for this book launch session, we are inviting Professor Tirupati Rao Garu, Chancellor Manipur University and former Vice Chancellor Usman University, as the chief guest. And the writer of the book is Sampath Reddy Garu. Sampath Reddy Garu, please. రండి సెంట్రల్కి రండి, సెంట్రల్ సెంట్రల్ రండి, సెంట్రల్ రండి. అలాగే we invite Professor Manuja, retired in economics. Professor Manuja Garu. ప్లీజ్. అలాగే సంపత్ రెడ్డి గారి కొలీగ్, సీనియర్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్, సంగీత గారు. సంగీత గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. Now the
Launching of the book will be done by the chief guest, Professor T. Tirupati Rao garu. అంటే ముందే ఓపెన్ చేయలేదు. ఇప్పుడు పుస్తకం గురించి పుస్తకం గురించి ముందు ఇప్పుడు పుస్తకం గురించి రామ్ కిషోర్ గారు ఒక 2 minutes 3 minutes మాట్లాడతారు. రామ్ కిషోర్ is the what's called as the most explosive dynamic writer now. he is writing on daily basis. ఎక్స్ప్లోజివ్ అనగానే భయం వస్తుంది సార్. నేను ఇంకా ఒక పుస్తకం కూడా పబ్లిష్ చేయలేదు, ఇంకా ఊరికే వాట్సాప్లో రాసుకుంటున్నాను. తార్నాకాలో సండే బజార్, సండే మార్కెట్కి సంబంధించిన వీధిలో ఇలా సాహిత్యం సంబంధించి ఒక చిన్న ఫంక్షన్ జరగడం, ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ అప్రిసియేషన్. అంటే ఐ ఆల్సో హియర్ రిప్రజెంట్ స్ప్రెడింగ్ లైక్ తార్నాకా అనే ఒక లిటరీ ప్లాట్ఫామ్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడికి వచ్చాను. సో థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ ఆల్. హ్యాపీ టు సీ సో మెనీ పీపుల్. ఇంతమంది రచయితలు ఇక్కడ ఉన్నారని నాకు తార్నాకాలో ముందే తెలుసు. ఒక రకంగా ఐ యూస్ టు జోక్ దిస్, ఇది చాలా తారలు ఉన్న అనేక తారలు ఉన్న తార్నాక ఇది. సో ఇలా ఇక్కడ అందరు తారలుని ఇక తారే జమీన్ పర్ అన్నట్టు ఇక్కడ చూస్తున్నాను నేను. సో సిన్స్ ఇట్స్ అన్ అకాడమిక్ సర్క్యూట్, ఐ సీ లాట్ ఆఫ్ రైటర్స్ హియర్. ముఖ్యంగా పీసపాటి గారిని నేను రోజు వాకింగ్ లో కలుస్తూ ఉంటాను. సో ది కైండ్ ఆఫ్ అన్ బ్రిలియన్స్ హి బ్రింగ్స్ అండ్ గ్రేట్. సో ఇవాళ అకేషన్ భిన్న దేశాల విభిన్న కవిత్వం, అనువాద కవిత్వాలు చింతకుంట్ల సంపత్ రెడ్డి గారు తను కూడా వాట్సాప్ లో మొదలెట్టి ఇలా డైలీ ఒక అనువాద కవిత్వాన్ని పరిచయం చేసుకుంటూ చేస్తున్న దాన్ని ఇవాళ పబ్లిష్ చేశారు. సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ పుస్తకం ఏంటి అంటే, ఫర్ మీ 2 things. 1, ఈ పుస్తకము తన రీసెంట్గా పాస్ అవే తన మిత్రుడికి ఈ పుస్తకాన్ని అంకితం చేశారు. సో ఆవిడ ఇక్కడ ఉన్నారు, వైఫ్. ఈ మిత్రుడిని పరిచయం చేయడానికి సాహిత్యాన్ని తోడుగా తీసుకొని ఇలా చేయడం బహుశా చాలా చాలా స్వీట్ గా అనిపించింది నాకు. ఐ రెడ్ ఓన్లీ కపుల్ ఆఫ్ పోయమ్స్ ఇన్ దిస్. సో ఇందులో దేశ విదేశాలకు సంబంధించిన ప్రముఖ రచయితల యొక్క వచనాలని వారు ఇక్కడ తెలుగులో అనువాదం చేసి పబ్లిష్ చేస్తున్నారు. దాదాపు 100కు పైగా 102 అనువాద కవిత్వాల్ని ఇందులో ప్రజెంట్ చేశారు. నేను చదివింది కూడా 2 చదివాను, అండ్ దోస్ 2 ఆర్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఎలా అయితే తన పిల్లలకి సంబంధించిన విషయాల్ని తల్లి తనే తెలుసుకొని తను ఎలా సహకరిస్తుందో, అలా ఈ మిత్రుడు ఒక రకంగా సంపత్ రెడ్డి గారిని అన్ని రకాలుగా ఒక తల్లిగా వాజ్ ఆల్వేస్ సపోర్టివ్ దేర్. ఇతను అడగకపోయినా కూడా అమ్మాయి అడగందే పెట్టదంటారు, కానీ ఈ మిత్రుడు అడగకున్నా కూడా ఈయనకు అన్ని రకాల సహాయపడ్డారు, అన్ని రకాలుగా పంచుకున్నారు జీవితాన్ని. దట్స్ గ్రేట్ వే టు నో. అందులో అలా చేస్తూ ఇవాళ అందులోని మొదటి కవిత్వము అమ్మ. బహుశా ఆ అమ్మ వీళ్ళ ఫ్రెండే అనుకుంటున్నాను. గియాక్ రంష్కి అన్న ఒక రచయిత యొక్క అమ్మ అన్న కవిత్వాన్ని ఈయన మొదటి కవిత్వంగా పరిచయం చేశారు. ఐ జస్ట్ పాసిబుల్లీ రీడ్ అట్ ద మినిమల్ టైం. ఆమె వయసు నుడిగిపోయింది, మెరుస్తూ ఉండే ఆమె కన్నుల్లో వంద తగ్గింది. అప్పుడు అవలీలగా నీ బరువును మోసిన ఆమె కాళ్ళు ఇప్పుడు తన బరువునే మోయలేకున్నాయి. తన చివరి ప్రయాణం మొదలయ్యింది.
ఆమె తన గమ్యం చేరితే నువ్వు దుఃఖిస్తూ నడవాలి కాబట్టి అందాక నీ చేతి ఆసరాతో నవ్వుతూ ఆమెను నడిపించు. తాను ఏదైనా అడిగితే జవాబు ఇవ్వు. మళ్ళీ ఏదైనా అడిగితే తనతో మాట్లాడు. మరోసారి కూడా ఏదైనా అడిగితే విసుక్కోకుండా వివరణ ఇవ్వు. నీ మాటలు తాను అర్థం చేసుకోలేకపోతే నవ్వుతూ ఆమెకు వివరించు. ఎందుకంటే ఆ చేదు గడియ వస్తున్నది. అది ముంచుకొస్తే ఆమె ఇక నిన్నేమీ అడగదు. సో దిస్ ఇస్ బహుశా ఐ థింక్ నేను ఈ పుస్తకం కొంచెం చదివాను కాబట్టి చెప్తున్నాను. ఐ థింక్ ఇక్కడ అమ్మ డెఫినెట్లీ ఫర్ మీ ఈజ్ హిజ్ ఫ్రెండ్. ఐ థింక్ ఇలాంటిదే వీ హ్యావ్ చాలా స్వీట్ మెల్టింగ్ థాట్స్ ఉండే ఒక పొయిటిక్ లైన్స్ ని ఈయన ట్రాన్స్లేట్ చేసి ఈ పుస్తకంలో ప్రజెంట్ చేసి ఉన్నారు. స్టాల్లో పుస్తకాలు కూడా అవైలబుల్ ఉన్నాయి. యూ కెన్ టేక్ దిస్ ఫర్ 2 reasons. One, you will understand what kind of a friend he has actually lost and how he is able to preserve in this. అంటే నేను ఎప్పుడు కానీ ఏ పుస్తకాన్ని ఇప్పుడే జెన్నీ గారి వాళ్ళ అమ్మగారి కథలు పుస్తకం తీసుకొని చూస్తున్నాను. సో ఆయన చేసిన గొప్ప విషయం ఏంటంటే, అంటే ఒక పుస్తకం చేయగలిగే గొప్ప పని ఏంటంటే ఆ పీపుల్ని ఇక్కడ ఫర్ ఎవర్ హ్యాస్ క్యాప్చర్ చేసి ఆ ఎసెన్స్ మనకు ప్రజెంట్ చేస్తే వాళ్ళ అమ్మగారు మన అమ్మగారు ఒకటే అన్న ఒక ఫీలింగ్ మనకు వస్తుంది. ఇప్పుడు ఈ మిత్రుడిలాగా మనకు కూడా ఇక్కడ పక్కన ఉన్న మిత్రుడు ఈ రోజు మనకు తెలియదు, రేపు మనం ఈ పుస్తకం చూస్తే తప్పకుండా మనము ఒక పుస్తకం మన పక్కన ఉన్న మిత్రుడి గురించి ఒక రోజు తప్పకుండా రాస్తాము. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ us, సార్. కీప్ రైటింగ్. థ్యాంక్ యూ రా. ఇప్పుడు ప్రస్తుతం ప్రొఫెసర్ మనోజ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నేను ఎక్కువ టైం తీసుకోను. సంపత్ రెడ్డి అన్నయ్య గారు మాకు చాలా దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు. మా హస్బెండ్ సంపత్ రెడ్డి అన్నయ్య గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్షిప్ని చెప్పాలంటే నా మాటలు సరిపోవు. అనురాగం, ఆప్యాయత, అనుబంధం ఏ పదమైనా కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్కు సూట్ కాదని అనుకుంటున్నాను. అంత మంచి ఫ్రెండ్స్ వాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే ఫ్రెండ్షిప్కి అర్థము ఏ విధంగా ఉంటుంది అంటే వెంకట్రామరెడ్డి గారిని, సంపత్ రెడ్డి గారిని చెప్పచ్చు. ఈ సంపత్ రెడ్డి అనే కవిత్వం అనే పుస్తకాన్ని రాసి రోజు రిలీజ్ చేస్తున్నారు. అన్నయ్య గారు తెలుగులోను ఇంగ్లీష్లోను పట్టు సంపాదించి ఆర్టికల్స్ రాయడం కానీ ట్రాన్స్లేషన్ చేయడం కానీ ఎప్పటి నుంచో మొదలుపెట్టారు. ఇంకో విషయము తను మంచి ఫోటోగ్రాఫర్ కూడా. చాలా ఫోటోలు కూడా మంచి ఫోటోలు ఉన్నాయి. ఈ బుక్ అందరికీ ఉపయోగపడుతుంది. చాలా మంచి బుక్. ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ తీసుకుంటే సమాజానికి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారని అనుకుంటున్నాను. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సంగీత గారు అందరికీ నమస్కారం. సంపత్ రెడ్డి గారు సార్ ఇప్పుడు మేడం చెప్పినట్టు మంచి ఫోటోగ్రాఫర్ అండ్ మంచి రైటర్. యాక్చువల్లీ రోజు మా ఉదయం సార్ పంపించిన ఫోటోగ్రాఫ్ గుడ్ మార్నింగ్ ఆయన కవితతో స్టార్ట్ అవుతుంది. అల్లికాయ అని చాలా కవితలు ట్రాన్స్లేషన్ సార్ రాశారు. యాక్చువల్లీ నాకు ఆవిడ గురించి తెలియదు. సార్ పంపించిన కవితల ద్వారానే ఆవిడ గురించి పరిచయం అయింది. పాబ్లో నెరూడా నుంచి అల్లికాయ చాలా మంచి గొప్ప గొప్ప రైటర్స్ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. సో సార్ నాకు ఒక కొలీగ్గా పరిచయం. సో ఇంగ్లీష్లో చాలా టెక్స్ట్ బుక్స్ రాశారు. ఈజ్ అ మెంటర్ యాక్చువల్లీ. అండ్ ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, ఆల్మోస్ట్ రైట్ వర్డ్ అండ్ ద రైట్ వర్డ్కి చాలా డిఫరెన్స్ ఉందని. సార్ సెలెక్షన్ ఆఫ్ వర్డ్స్ ట్రాన్స్లేషన్ చాలా జాగ్రత్తగా రాస్తారు అండ్ చాలా కరెక్ట్గా రాస్తారు. బ్రీఫ్గా ఉంటుంది కానీ చాలా ప్రిసైజ్గా రాస్తారు. అండ్ అది హ్యానా అండ్ హర్ సూట్ కేస్ అని ఒక హోలోకాస్ట్ నావల్ ఉంది చిన్నపిల్లలు, అది కూడా చదివాను. అది కూడా పబ్లిష్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఇట్ ఇన్ ప్రింట్. అండ్ మొన్న మధ్య మనోహన్ గాంధీజీ మై మదర్ ఆ ట్రాన్స్లేషన్ కూడా చాలా
గ్రేట్ బుక్. అంటే తెలుగు ట్రాన్స్లేషన్ లాగా ఉంటాయి సార్ పుస్తకాలు, ఒరిజినల్ తెలుగు లాగా అనిపిస్తాయి. సో ఐ హోప్ హీ పబ్లిషెస్ మోర్ బుక్స్ and sends us many poems to read every day. Thank you. ప్రొఫెసర్ తిరుపతిరావు గారు లాస్ట్ స్పందన రచయితలు. అందరికీ నమస్కారం అండి. అవుట్సెట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద ఆర్గనైజర్స్ రఘుకుమార్ గారు, నాగరాజు గారు అండ్ ఆల్ ఎంటైర్ టీమ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ వెరీ నైస్లీ. చల్కాన్ రావు గారు ఒకసారి ఫోన్ చేసి ఇలా తార్నాక ఫెస్టివల్ ఒకటి పెట్టుకుందాం అనుకుంటున్నాం, లిటరరీ ఫెస్టివల్, మీరు రండి అని అంటే వెళ్ళాను. Then he floated his idea that why not we have get together of authors and do a display of their books in Tarnaka itself. I felt very happy. It's a wonderful idea because this is the first time we are doing. We have not done it earlier. Generally, they are confined to big hotels, and then it's a elite program laga untundi. But it is glad that because of the initiative taken by Chalkan Rao Garu and supported by friends like Raghu Nagaraj Garu, Prasad Garu and all others, we welcomed, and on behalf of Nagarajanagar Welfare Association, our General Secretary V.N. Jalandhar Reddy Garu and myself, we were happy, and we said we really agreed to give the hall and also sponsor little bit with from our side, very token sponsor చేసాము. I'm happy all of you are coming here. I think చూసినాక ఏమనిపిస్తుందంటే ఈ ప్రాసెస్ ను ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తే బాగుంటుంది గోయింగ్ ఫర్దర్, అండ్ టేక్ ఇట్ టు ద చిల్డ్రన్, స్కూల్స్ కు, కాలేజెస్ కు, డిఫరెంట్ ప్రొఫెషనల్ గ్రూప్స్ కు. ఆన్ బిహాఫ్ ఆఫ్ స్కాట్ రావ్, I think ఓం ప్రకాష్ గారు యంగెస్ట్ పర్సన్ మాకు. He's over 80s, but he's so active. And I'm happy that my friend Sampath is here, is my classmate. And he is here, and then other Bhavagaru Vacharu, he has just shown you, he spoke here. He is a doctor by profession, but ఆయనకి హిస్టరీ చాలా ఇష్టం, గ్లోబల్ హిస్టరీ అంతా హిస్టరీ బాగా చదివాడు. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో ఇది మన రాచకొండను తర్వాత దేవరకొండ ఆ హిస్టరీ సరిగా బయటకు రాలేదని he had a lot of interest, and he also sponsored author to write the books. So we need authors to write, and we need people to help them, fund them, and more than anything, we need readers. People have to read the books. Unless people read, I don't think authors will enjoy it, and they will not have the satisfaction. More and more people. And this reading and writing, I think, needs to be cultivated, inculcated this habit right from the school days. I think, this Authors Association, we can do something, I hope, to encourage different schools and colleges to initiate this idea. And with these few words, I think I'll stop here. It's a wonderful program. I think any further intervention is not good on my part. I feel honored and privileged to be here in this occasion among very distinguished authors and the others who are helping them. So, on behalf of Nagarajanagar Welfare Association committee and myself and Jalandhar Reddy Garu and all other members, we always welcome you all. Anytime, any program, good program like this, we will be happy to host it here, and welcome all of you. Thank you. Thank you, sir. యాక్చువల్గా నేను కూడా ఒక 2 మాటలు మాట్లాడాలి, కానీ టైం ఈజ్ రన్నింగ్ అవే. అక్కడేమో ప్రెజర్స్ వస్తున్నాయి. సో ఒక చిన్న మాట మాట్లాడతాను. అంటే కవిత్వం అంటే ఏమిటి, దాని గురించి ఎవరికి తెలుసు అని అన్నప్పుడు రెడ్డి గారు రాసినటువంటి ఈ సంకలనంలో చాలా వండర్ఫుల్ పోయమ్స్, వేరియస్ కంట్రీస్లో వచ్చిన పోయమ్స్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. నేను ఎక్కువగా ఉపన్యాసం నేను ఇవ్వను, కానీ ఇందులో ఓజిమాండియస్ అనే ఒక కవిత ఉంటుంది. అది షెల్లీ గారు రాసిన కవిత. గ్రీకులో ఫారో అనే ఒక చక్రవర్తి పెద్ద శిల్పం ఉంటుంది. ఆ శిల్పము ఆయన తన గ్రాండ్నెస్ చూపించుకోవడానికి ఒక శిల్పం, చాలా పెద్ద శిల్పం కట్టించుకుంటాడు. కానీ కాలగమనంలో ఆయన శిల్పం కూలిపోతుంది.
2 కాళ్ళు మాత్రమే మిగులుతాయి. అంటే మీరు ఎంత గొప్ప పర్మనెన్స్ కోసం మీరు ఎంత పెద్ద విగ్రహాలు పెట్టుకున్నా సరే మీ విగ్రహాలు ఉండవు. కాలగమనంలో అవన్నీ ఇసుకలో కలిసిపోతాయి. మీ మానవుడి యొక్క తత్కాలికత అంటే అతను ఎంత గ్రాండ్గా ఉందామనుకున్నా కానీ అతని యొక్క జీవితంలో ఉండేటువంటి ఆ సంక్షిప్తత తత్కాలికత ఉంటుందని చెప్పడానికి ఓజిమాండ్స్ అనే ఒక గొప్ప కవితది. అలాగే W.H. లాంఛన్లో రాసినటువంటి ఒక కవిత, అది స్నేహితుడి హృదయం అనేది. అంటే మనం ఒక కవి ఒక బాణం విసురుతాడు, ఆ బాణం విసిరినప్పుడు అది ఎక్కడికి పోతుందో కవికే తెలియదు. అంటే మామూలుగా కవిత్వం రాసి ప్రపంచం ఇంటికి వదిలేస్తాడు. వదిలేసినప్పుడు ఆ కవిత్వం చదివి ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతారో కవికి కూడా తెలియదు. సో ఇది చాలా ఈ 2 పోయమ్స్ ఎందుకు ఉదాహరించారంటే ఈ 2 పోయమ్స్ కూడా అమోఘమైనవి, చాలా అద్భుతమైన పోయమ్స్ అండి. ఓజిమాండిస్ అయితే మనిషి యొక్క చిన్నతనాన్ని చూపిస్తుంది. సో ఈ 2 ముక్కలు చెప్పేసిన కష్టానికి, ఎందుకంటే అక్కడ ప్రెజర్ వంటల ప్రోగ్రామ్ టైం ఇవ్వాలని అడుగుతున్నారు. సో వాళ్ళకి టైం ఇవ్వాలి కాబట్టి సంపత్ రెడ్డి గారిని కూడా స్పందన ఒక 2 నిమిషాల్లో షార్ట్ గా చెప్పవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సార్, ఈ నిర్వాహకులకు, ఈ సభ, ఈ మొత్తం కార్యక్రమం నిర్వాహకులకు నేను ముందుగానే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రవికుమార్ గారు ఈ విషయం చెప్పగానే నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అంటే ఇట్లాంటి కార్యక్రమం ఒకటి అవుతుంది అంటే వెంటనే ఈ పుస్తకం ప్రింట్కి నేను సన్నాహాలు చేసుకున్నాను. అయితే ఇది ఫ్రెండ్కి అంకితం ఇచ్చాను. ఆ ఫ్రెండ్ నా క్లాస్మేట్. అతను జస్ట్ బిఫోర్ కోవిడ్ జరిగిపోయినాడు. అతని గురించి రాసినటువంటి ఎలిజీ కూడా ఈ పుస్తకంలో ఉంది. అది స్పాంటేనియస్గా ఒక 10 నిమిషాల్లో రాసి పెట్టుకున్నాను. ఇక్కడ ఇప్పుడు ఇందాక పుస్తక ఆవిష్కరణ చేసినటువంటి తిరుపతిరావు, ఈ మిత్రుడు వెంకట్రామరెడ్డి, మేము ముగ్గురము ఒకే క్లాస్లో, బిఏలో ఒకే క్లాస్. అయితే ఒక చనిపోయిన మిత్రుడి గురించి నేను అంకితం ఇచ్చినటువంటి ఈ పుస్తకాన్ని మళ్ళీ అదే నా క్లాస్మేట్ తిరుపతిరావు, ద ఛాన్సలర్ మణిపూర్ యూనివర్సిటీ అండ్ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఉస్మానియా యూనివర్సిటీ ఇవాళ ఇక్కడ వచ్చి ఆవిష్కరించడం అనేది స్నేహితులుగా ఆనందించాల్సినటువంటి విషయం. ఇంకా కవిత్వం గురించి నేను ఇంకా చెప్పాల్సింది ఏం లేదు, సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి. సో ఈ అంకితాన్ని స్వీకారం చేయడానికి వచ్చినటువంటి మా మిత్రుడు లేడు కాబట్టి మిత్రుడి వైపు మా చెల్లెమ్మ మనోజ అంగీకరించింది. అది కూడా సరే, అది కొంత బాధ, కొంత సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే జాతస్యం మరణం ధ్రువం అంటాం, కానీ మరణము బ్రతుకున్న వాళ్ళకు కొంత విషాదం మిగులుస్తుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ వన్. ఈ పుస్తకాలు ఒక్క నిమిషం సార్, నేను రాసినటువంటి పుస్తకాలు 3 ఉన్నాయి, అందులో ఇది ఒకటి. ఒక గ్రామర్ బుక్ రాశాను తెలుగు వివరణలతో, అది విశాలాంధ్ర వాళ్ళు పబ్లిష్ చేశారు. అది హైయెస్ట్ సెల్లింగ్ బుక్ ఆ జర్నల్లో. తర్వాత గాంధీ గారి మీద రీసెంట్గా బాపు నా మాతృమూర్తి అని మనుబేహన్ గాంధీ రాసినటువంటి రచనను అనువాదం చేశాను. ఈ 3 పుస్తకాలు ఇక్కడ ఫస్ట్ స్టాల్లోనే ఉన్నాయి. టాల్స్టాయ్ ఫామ్ అని నా పబ్లికేషన్స్కి పేరు పెట్టుకున్నాను. థ్యాంక్ యూ. సో దీంతో బుక్ లాంచ్ సెషన్ ఎండ్ అయిందంటే ఇక వంటల పోటీకి వెళ్తున్నాం. అత్యంత రుచికరమైన ప్రోగ్రామ్ పెడుతుంది. రావాలి ఒక పట్ల
మేడం మాట్లాడారు కదా, దాని గురించి కవిత నేను ట్రాన్స్లేట్ చేసింది. మృత మహాపాత్ర అనే ఆవిడ అది ఇంగ్లీష్ నుండి నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. లివింగ్ సంబంధించి కాబట్టి దాన్ని ఒకసారి మీకు వినిపిస్తున్నాను. ప్రతి సాయంత్రం ఓ మట్టి గిన్నెలో కాస్తంత నూనె నింపి అందులో వత్తిని కడుపుతుంది ఆమె. దివ్వెను వెలిగిస్తుంది అగ్గిపుల్ల గీసి. పిల్ల గాలికి రెపరెపలాడే జ్వాల గోడ మీద ప్రదర్శించే లయ విన్యాసాలను గమనిస్తుంది. దివారాత్రుల మధ్య చిక్కిన సన్నటి ఆ సంధ్య వేళ ఎనలేని ప్రశాంతతను అనుభవిస్తుందామె. నేల మీద వాసిన పట్టులో కూర్చుని నూనె ఆవిరైపోవడాన్ని చూస్తూ ఆ రోజులో గడిచిన క్షణాలన్నీ, ఉరుకులు పరుగులు అన్నీ, ఇంటి పని, వంట పని, ఉద్యోగం ఆమె ధ్యానంలో నిశ్శబ్దంలోకి జారిపోతాయి. ఆ రోజు అలా గడిచిపోతుంది. ఇక మరో రోజు వస్తుంది, ఆ తర్వాత మరో రోజు వస్తుంది. అయినా ఆమె వెలుతురును అందిస్తూనే ఉంటుంది. తాను కాలిపోతూ తనలో నూనె ఇంకిపోయేదాకా. ఆ తర్వాత తానే ఓ కాలి మట్టి ప్రమిదగా మారడానికి. సో ఇది మహిళా దినోత్సవం సందర్భంగా నేను మీకు వినిపించాలనుకున్నాను. థ్యాంక్ యూ.